హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంత హెల్ప్ అవుతుందండి. వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉన్నాను. నేను ఎవరైనా ఏమైనా కనుక మిస్ అయి ఉంటే మాత్రం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. కొన్ని రీసెంట్గా ఫేక్ న్యూస్ అవి ఇవి జరుగుతున్నాయి కూడా పెట్టాను నేను. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం ఇవాళ వీడియోలో కనుక వెళ్తే నాకు ఒక 3-4 కామెంట్స్ వచ్చాయండి. యాక్చువల్గా H1B వాళ్ళు అంటే ఈవెన్ ఒక పర్సన్ నాకు పర్సనల్గా ఈమెయిల్ చేసి కూడా అడిగాడు. అందుకని చెప్పి నాకు ఒక వీడియో చేస్తే బాగుండు అని అనిపించింది. ఈ ఇయర్ H1BB లాటరీలో పిక్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, రావాలా వద్దా అనే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. దాని మీద నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా, కానీ మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫార్వర్డ్ చేసి 2xలో పెట్టి చూస్తే మీరు పాయింట్స్ మిస్ అవుతారు. నేను టైం వేస్ట్ సోది చెప్పకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఏమేమి కన్సిడర్ చేయాలి యుఎస్ రావాలంటే అని ఆలోచించుకొని మీరు రావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవడం కోసం నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను నేను. అందుకని లాస్ట్ వరకు అయితే చూడండి. 3 కేటగిరీస్ చేస్తాను నేను. 3 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బేసిక్గా ఎవరికైతే జాబ్ ఆల్రెడీ ఉంటుంది, అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ TCS ఎగ్జాంపుల్ తీసుకోండి. అలా మీకు జాబ్ ఉంది, పర్లేదు, వాళ్ళు H1 చేశారు, సో మీరు వెళ్తున్నారు. లేదు కొంతమంది ఏంటంటే ఇండియాలో పనిచేసేటప్పుడు ఆల్రెడీ యుఎస్ క్లయింట్కి పనిచేస్తారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా మీరు ఫ్యూచర్లో వస్తానంటే H1 చేస్తా అంటారు. అలాంటి వాళ్ళకి పిక్ అవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు కానీ, అకామిడేషన్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, ఎవ్రీథింగ్ అంటే వన్స్ ఆఫ్ అనే టైం ఇలా జరిగేది. మొత్తం ఖర్చులన్నీ కంపెనీయే పెట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే సింపుల్గా వెళ్ళడము, ఒక 2 వీక్స్ హోటల్లో ఉండడము, జాయిన్ అవ్వడము. సో వీళ్ళకి వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే జాబ్ ఉంటుంది, ఆల్రెడీ చేస్తూనే ఉంటారు. 20 lakhs, 25 lakhs, 10 lakhs, 15 lakhs. వాళ్ళకి ఏంటంటే యుఎస్ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు H1 అప్లై చేసుకుంటారు. లక్కీగా ఎప్పుడో పిక్ అవుతారు. పిక్ అయినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళాలా వద్దా అనేది సెకండ్ కేటగిరీ వాళ్ళు. థర్డ్ కేటగిరీ వీళ్ళు ఏంటంటే జాబ్ లేక క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ రాక అమీర్పేటలలో వాటిలలో కోచింగ్ తీసుకొని H1B లాటరీ అప్లై చేసి పికప్ అవుతారు. సో వీళ్ళు వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవాలి. ఎందుకు అంటే వీళ్ళు అక్కడ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు కాబట్టి ఆబ్వియస్లీ, అంటే సెకండ్ కేటగిరీలో నేను చెప్పిన వాళ్ళు వెతుక్కోవాలి, వీళ్ళు వెతుక్కోవాలి. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పర్లేదు. వీళ్ళు ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా H1 మీద వెళ్ళి కోర్సులు నేర్చుకొని అవి నేర్చుకొని వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి. సో వెళ్ళొచ్చా లేదా? ఫస్ట్ కేటగిరీ వాళ్ళని మనం వదిలేద్దాం, వాళ్ళని కంప్లీట్ హ్యాపీ, ఫైన్. ఈ 2 కేటగిరీల గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను, దీంట్లో క్లారిటీగా వినండి. సెకండ్ కేటగిరీ తీసుకుంటే ఆల్రెడీ మీకు జాబ్ ఉంది, 10 lakhs, 15 lakhs, 30 lakhs, ఈవెన్ సమ్టైమ్స్ 50 lakhs శాలరీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా H1 పిక్ అయింది, వెళ్దాం అనుకున్నారు. వాళ్ళల్లో కొంతమందికి ఏంటంటే మంచి ప్రొఫైల్ బిల్డప్ ఉంది కాబట్టి వెళ్ళిన తర్వాత ఈజీగా కన్సల్టెంట్లు కూడా మీకు ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఎలాగైనా సరే మీరు కన్సల్టెంట్ ద్వారానే వెళ్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత శాలరీ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్లెస్ మీ ప్రొఫైల్ వెరీ స్ట్రాంగ్ ఉండి మీరు వెళ్ళగానే పర్ఫెక్ట్గా జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్. ప్రెజెంట్ సిచ్యువేషన్లో జాబ్స్ చాలా కొంచెం టైట్గా ఉన్నాయి, సైలెంట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో మీ స్కిల్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటే, ఏ బిగ్ డేటానో, డేటా ఇంజనీరింగో, లేకపోతే క్లౌడ్ ఇంజనీరింగో ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఉంటే తప్ప జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటిజన్కి వెళ్తుంది, సెకండ్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్కి వెళ్తుంది, థర్డ్ ప్రిఫరెన్స్ H1 వాళ్ళకి వస్తారు. ఎందుకంటే ఈ ఫస్ట్ రెండిట్లలో ఎవరిని తీసుకున్నా కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్తో హెడేక్ ఉండదు. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో అనమాట. మామూలుగా జనరల్గా H1 వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే
దానికి కూడా H1 వాళ్ళు ఏంటంటే కూర్చొని నిలబడి ఎందుకంటే వీసా మీద ఉన్నారు కదా. కాబట్టి గ్రీన్ కార్డ్ వాళ్ళకి కానీ లేకపోతే సిటిజన్స్ కానీ ఏంటంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. తొందరపడి తీసేయలేరు, ఇలాంటివి ఏవో రూల్స్ ఉంటాయి. H1 వాళ్ళు ఏంటంటే వీసా మీద ఉన్నారు కాబట్టి కొంత అణిమణికి పడుకుంటారు అన్న ఉద్దేశం అందరికీ ఉంది. దాంట్లో ఓపెన్ సీక్రెట్, దాంట్లో డౌట్ ఏం లేదు. H1 ఈజ్ ఈక్వల్ టు కూలీ జాబ్ అన్నట్టే. కాకపోతే ప్రొఫైల్ బాగుంటే మంచి శాలరీస్ వస్తాయి, ప్రొఫైల్ బాగాలేకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. సో కాబట్టి మీరు మీ జాబ్ రిజైన్ చేసి యుఎస్ వెళ్ళి జాబ్ ఎత్తుకొని సెటిల్ అవ్వాలి అంటే మీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అదొకటి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 30 lakhs శాలరీ వస్తుంది. ఓకే, 30 lakhsలో ఇండియాలో మ్యాక్సిమం మీ చేతికి ఒక 1.5 lakh పర్ మంత్ వస్తుంది అనుకోండి. మీరు లిటరలీ 50,000 అన్లెస్ అంటిల్ మీరు రిచ్గా ఖర్చు పెడతా తప్ప 50,000లో కూడా మీరు హ్యాపీగా బతకచ్చు. అరౌండ్ 75,000 to 1 lakh మీకు సేవింగ్స్ అనేవి ఉంటాయి. లేదు ఇంకా మీరు ఉన్నాయని ఖర్చు పెడతానికి ఎవడేం చేయలేడు. బట్ ఓవరాల్గా మీకు అట్లీస్ట్ 75 to 1 lakh వస్తుంది. ఏ అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా లోన్ కట్టుకోవడానికి వెళ్తుంది. ప్లస్ మీకు సేవింగ్స్ అన్ని మిగులుతాయి. కొంత సేవింగ్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసుకునే వాళ్ళకి ఇంకా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇండియాలో ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక యుఎస్ వెళ్తే ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి. ఒక రిస్క్, ఫైన్, నో ప్రాబ్లం, రిస్క్ తీసుకున్నారు, జాబ్ వచ్చింది. నెక్స్ట్ థింగ్ డిపెండెన్స్ని తీసుకెళ్ళాలి. పెళ్ళైన వాళ్ళైతే, పెళ్లి కాని వాళ్ళైతే కొంత సెటిల్ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవటం, బ్యాక్ రావడం, ఇవన్నీ వేరే విషయాలు. సో పెళ్ళైన వాళ్ళు అనుకోండి, ఫస్ట్ వెళ్ళిన తర్వాత డిపెండెన్స్ని తీసుకోవాలి. మీ వైఫ్కి జాబ్ వస్తుందా రాదా, వెళ్ళగానే అక్కడ సెట్ అయ్యి ఇమ్మీడియట్గా జాబ్ తెచ్చుకొని, అంటే ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉండి ఎక్స్పీరియన్స్డ్ అయితే నో ప్రాబ్లం, ఫైన్, బాగానే ఉంటుంది. తర్వాత మీరు ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి. అంటే మీరు ఒక 25 సంవత్సరాలు లాక్ అయిపోతారు అనమాట. సో ప్రెసెంట్ ఇక్కడ చేసే సేవింగ్ ఎంతైతే ఉంటుందో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లెస్ అంటిల్ ఇద్దరికి జాబ్ వచ్చి పర్ఫెక్ట్గా సెటిల్ డౌన్ అయ్యే వరకు మీకు సేవింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో నెక్స్ట్, శాలరీ. మీరు హైలీ స్కిల్డ్ ప్రొఫైలు, మీరు ధైర్యంగా ఈడు కాకపోతే ఇంకో కన్సల్టెంట్ దగ్గరికి నేను వెళ్ళిపోతా, వేరే చోట జాబ్ ఎత్తుకుంటా అన్నంత ధైర్యం ఉంటే తప్ప ఎవరైనా సరే మీకు వీసా చేసిన వాళ్ళు కన్సల్టెంట్లు ఇక్కడ 1,50,000 అని చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత 50,000 ఇస్తా అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడలేరు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, చచ్చినట్టు మీరు వాళ్ళ దగ్గరే పడి ఉండాలి. అంటే అక్కడికి ల్యాండ్ అయిన తర్వాత కానీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అదొకటి. నెక్స్ట్, ఇన్హౌస్ క్లయింట్, రియల్ క్లయింట్. ఈ ఇన్హౌస్ క్లయింట్ అనేది జస్ట్ ఒక భ్రమ అనమాట, ఇది మాయాజాలం. అంటే వీసా కోసం చాలామంది కన్సల్టెంట్లు చెప్పేది ఇన్హౌస్ క్లయింట్. అవతల పక్క క్లయింట్లు ఎవరు ఉండరు, కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఉండరు. సో అట్లాంటి పరిస్థితులలో ఇన్హౌస్ క్లయింట్లో ఉండి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు బయలుదేరి ఫ్లైట్ ఎక్కే ముందు అప్పుడు నేను ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరి పేరు చెప్తాను అంటాడు. నేను పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు కనుక ప్రూవ్ చేసుకోకపోతే వెనక్కి పంపించే ఛాన్స్ అయితే ఉంది. అలాంటి సంఘటనలు జరిగినాయి. ఆల్రెడీ యూఎస్లో పనిచేసే H1B వాళ్ళనే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నీ క్లయింట్ ఎవరు అని క్లయింట్కి ఫోన్ చేసి క్లయింట్కి ఈమెయిల్ ఇచ్చిన సందర్భాలు రీసెంట్గా జరిగినాయి. రెడిట్లో చాలామంది పోస్ట్ చేశారు. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మీ క్లయింట్ లేకుండా ఇన్హౌస్ క్లయింట్ అంటే వాడు ఖచ్చితంగా నమ్మడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. అలాగే అర్థమైపోద్ది మనం వెళ్ళి జాబ్ ఎత్తుకుంటున్నామని. H1 రూల్ ప్రకారం మీరు జాబ్ ఉండి జాబ్ మీద వెళ్తున్నారు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ అవుద్దా అవదా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి మీరు అక్కడికి వెళ్ళి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక డిపోర్ట్ చేసి వెనక్కి పంపించిన, ఒకవేళ వాళ్ళకి తేడా వచ్చింది అంటే బార్ చేసి పంపించేస్తారు. అంటే ఏంటంటే బార్ చేస్తే 3 years 5 years బార్ చేస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడానికి ఉండదు అనమాట. సో ఇదంతా నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. యాక్చువల్గా ఒకవేళ జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా మనం అమెరికా వెళ్ళడానికి ఉండదు అనమాట. సో మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీ కంపెనీ నుంచి ఏమైనా యూఎస్ ఆఫర్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని బార్ చేస్తారు కాబట్టి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అదొకటి ఆలోచించుకోండి. ప్లస్ మీకు ఇంకొకటి, ఇది వెరీ ఇంపార్టెంట్, పిల్లలు ఉంటే ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 years 9 years పిల్లలు ఉన్నారు, బాబు పాపో, యుఎస్ వెళ్తారు, H1B మీదే మీరు వెళ్తారు 6 years తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు, ఫైన్.
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ ఎప్పటికి వస్తుందో తెలియదు. దాని 100 ఏళ్ళు పట్టొచ్చు, 150 ఏళ్ళు పట్టొచ్చు, తెల్లారు రావచ్చు, 15 సంవత్సరాలు రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. మీ పిల్లలు ఈలోపు కనుక 21 ఇయర్స్ ఏజ్కి వస్తే మీరు H1B వీసా మీద ఉన్నంతకాలం వాళ్ళు డిపెండెంట్గానే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు 21 ఇయర్స్కి వస్తారో వాళ్ళ డిపెండెంట్ స్టేటస్ కట్ అయిపోతుంది. దే బికమ్ ఏ ఇండిపెండెంట్. అంటే వాళ్ళు F1 వీసా అప్లై చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఓపీటీ అప్లై చేసుకోవాలి, మళ్ళీ H1 అప్లై చేసుకోవాలి. ఈ కొండగట్లు కోనేటి నీళ్ళు ఏవైతే మీరు మోసారో వాళ్ళు మోయాలి. ఈలోపు మీకు గ్రీన్ కార్డ్ వస్తే ఫైన్, నో ప్రాబ్లం. మీరు F1కి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు లోకల్గా ఎలిజిబిలిటీ అయితే లోకల్ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది, లేదు అంటే ఇంటర్నేషనల్ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈలోపు ఓపీటీ ఎత్తేసారనుకోండి, F1 అయిపోయిన తర్వాత ఇండియా వెళ్ళాలి. లేదు F1 వెళ్ళొద్దు అంటే 21 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇండియా రావాలి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ చదువుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇండియా వస్తారా? ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా చాలా న్యూస్ నడిచింది కదా, 1,00,000 మంది పిల్లలు 21 ఇయర్స్కి అవ్వటానికి రెడీగా ఉన్నారు, నెక్స్ట్ ఇయరో. సో వీళ్ళందరూ ఏంటి పరిస్థితి అంటే, వీళ్ళందరికి కూడా ఈ గ్రీన్ కార్డులు కనుక రాకపోతే వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ F1కి వెళ్ళాలి. F1 నుంచి నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇప్పుడైతే ఇండియా నుంచి ఎవరు పిల్లలు వెళ్ళి అలా చదువుకుని ఓపీటీల నుంచి H1కి వెళ్తున్నారో సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అదొకటి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ ఉన్న జాబ్ వదిలేసి మీరు అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుకొని ఇన్ని రిస్కులు తీసుకుందాం అనుకుంటే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. థర్డ్ కేటగిరీ, జాబ్ లేదు ఇండియాలో, క్యాంపస్లో రాలేదు, అమీర్పేట బ్యాచ్ కోర్స్ నేర్చుకున్నారు, వెళ్ళి మీరు H1 వచ్చింది వెళ్దాం అనుకుంటున్నారు, నో ప్రాబ్లం. లైఫ్లో రిస్క్ తీసుకోకుండా ఏం జరగదు. ఐ విల్ ఎంకరేజ్ యూ టు గో. ఎందుకంటే మీకు ధైర్యం ఉండి స్కిల్ పర్ఫెక్ట్గా ఉండి ఇండియాలో జాబ్ తెచ్చుకుంటాను అంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అమెరికాలో చెప్పుకునేంత గొప్పగా లేదు. నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ సిటిజను, తర్వాత గ్రీన్ కార్డు, తర్వాత లోకల్లో ఉన్నటువంటి H1B హోల్డరు, అంటే ఆల్రెడీ అక్కడ 1 year 2 year 3 years పనిచేసినాడు. వీళ్ళందరినీ దాటుకొని మళ్ళీ మధ్యలో వచ్చిన ఓపీటీ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కంపెనీస్ ఓపీటీ వాళ్ళ మీద ట్యాక్స్లు ఎక్కువ కట్టక్కర్లేదు. ఓపీటీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, H1 వాళ్ళని తీసుకుంటే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి, ఓపీటీ వాళ్ళని తీసుకుంటే అంటే ఏంటంటే వాళ్ళ కొంత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వీళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన రిబేట్ అదనమాట. అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, పాపం పిల్లలు ఇప్పుడే చదువుకుని బయటకు వచ్చారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అని కంపెనీస్కి ఇచ్చినటువంటి అవకాశం అది. సో ప్రిఫరెన్స్ ఎవరికి పోతుంది? వాళ్ళకి పోతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ టోకెన్ నెంబర్ ఎవరికి వస్తుంది అంటే, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా H1 మీద వెళ్ళి ఇండియాలో దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఎందుకంటే H1 మీద మీరు అప్పుడు వెళ్తారు కాబట్టి యూఎస్లో ఎక్స్పీరియన్స్ పెట్టలేరు కదా, పెడితే ఏం పెట్టాలి? ఇండియాలో ఒక 2 years 3 years ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాం, పెట్టి దాని మీద జాబ్లో అప్లై చేస్తాం. అంటే మీ లిస్టులో మీ టోకెన్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది అనమాట. వీళ్ళందరినీ తోసుకుని మీరు వెళ్ళలేరు. వీళ్ళందరూ అవుట్ అయిపోతే అప్పుడు మీకు వస్తుంది. దీంట్లో ఎవరైనా బీభత్సమైన అదృష్టవంతులు ఉంటే వీళ్ళందరినీ కాదని ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు మంచి రికమెండేషన్ ఉంది, మన వాళ్ళు ఎవరో ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళు అత్తో మామ పిన్నో అక్కో కంపెనీలో, రారా నీకు ఎందుకు నేను ఇప్పించేస్తాం ఆ కంపెనీలో అంటే పర్ఫెక్ట్, వెల్ అండ్ గుడ్. లేదు మీరు వెళ్ళాలి, ఇంట్లో రెంట్ తీసుకుని ఉండాలి, జాబ్ ఎత్తుక్కోవాలి, ఇలాంటి పరిస్థితులలో ఉంటే కనుక మీరు కొంత ఒక 4 months 5 months 6 months వర్త్ డబ్బులు బ్యాంక్లో పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే H1B యాజ్ సూన్ యాజ్ యూ ల్యాండ్ ఇన్ అమెరికా మీరు పేరోల్ రన్ చేయటం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రూవ్ చేస్తారు, నాకు ఈ పర్టికులర్ జాబ్కి ఈ స్కిల్ పర్సనే దొరికాడు, వేరే లోకల్లో ఎవరు దొరకలేదు అని చెప్పి ప్రూవ్ చేసి H1 అప్లై చేస్తారు. అంటే మీకు ఆల్రెడీ జాబ్ ఉంది, జాబ్ మీదే మీరు వెళ్తున్నారు. మనం ఎత్తుక్కోవటానికి వెళ్తున్నామని గవర్నమెంట్కి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ జాబ్ ఉంది కాబట్టి పిల్లోడు వచ్చారనుకుంటారు. కాబట్టి మీరు దిగిన రోజు నుంచి పేరోల్ రన్ చేయాలి. పేరోల్ రన్ చేసి బ్యాంకులో శాలరీ కనుక పడకపోతే చాలామంది దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే,
పేరోల్ రన్ చేసినప్పుడు కంపల్సరీ బ్యాంకులో డబ్బులు పడాలంటే ఏం చేయాలి? మీరు ఈ చేత్తో తీసుకోవాలి, ఈ చేత్తో ఇవ్వాలి, ఈ చేత్తో తీసుకోవాలి, ఈ చేత్తో ఇవ్వాలి. అంటే మీరు కన్సల్టెంట్కి డబ్బులు వాడెందుకు పెట్టుకుంటాడు? కన్సల్టెంట్ ఎందుకు పెట్టుకుంటాడు? వాడికి ఏం అవసరం? మీ ట్యాక్స్ వాడెందుకు కడతాడు? అంటే మీరు ఇండైరెక్ట్గా వాడికి ఇస్తారు, ఇండియాలో ఇస్తారా, ఇక్కడ ఇస్తారా, అక్కడ ఇస్తారా, లేకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తారా, ఏదో రకంగా ఇస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ టేబుల్ కింద నుంచి తీసుకొని టేబుల్ పై నుంచి ఇస్తారనమాట. సో ఇది జరిగే ప్రాసెస్ వీళ్ళకి. సో మీరు జాబ్ తెచ్చుకోగలరా? నేను 100% కాన్ఫిడెంట్గా జాబ్ తెచ్చుకోగలను, నాకు టాప్ స్కిల్ ఉంది, నేను కాలేజీలో టాపరు, లేకపోతే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ నేను అటెండ్ కాగలను అనుకుంటే ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు పర్ఫెక్ట్గా రిస్క్ చేసి వెళ్ళచ్చు. హౌఎవర్ ఎవడి అదృష్టాన్ని ఎవడు ఎప్పుడు ఎలా చూస్తాడో మనం చెప్పలేం. కాబట్టి మీ టైం బాగుంటే, లక్ బాగుంటే ఫట్మన్ జాబ్ రావచ్చు, లేదు అంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఇండియా రావచ్చు. సో వీటన్నిటిలో నేను ఇచ్చే బెస్ట్ సలహాలు ఏంటంటే, మీకు H1 వచ్చినట్టు కానీ, మీరు అమెరికా వెళ్దాం అనుకుంటున్నట్టు కానీ ఎవ్వరికి చెప్పకండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో లేరు ఎవరు ఇప్పుడు. ఇక్కడ అమెరికా వెళ్ళి మీరు ఉద్యోగం పోట్టుకొని తిరిగి వస్తే సంబరాలన్నీ పోయి అందరు తిట్టుడు మొదలు పెడతాడు. కాబట్టి ఏంటంటే మీరు వెళ్తున్నట్టు పక్కింటోడికి కూడా తెలియదు. ఎక్కడ పోతున్నారా? బెంగళూరు పోతున్నా, లేకపోతే ఇంకో చోటికి పోతున్నా, లేకపోతే ఇంకో చోటికి పోతున్నా. లేదు మీ ఇంట్లో పేరెంట్స్ కూడా మావాడు అమెరికా వెళ్తున్నాడు. మీకు జాబ్ ఉండి వెళ్తే చెప్పుకోండి, వీరంతా టామ్ చేసి చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. జాబ్ ఎత్తుక్కోవడానికి వెళ్ళే వాళ్ళు ఎవరు చెప్పకండి. ఎందుకంటే రాకపోతే వెనక్కి వస్తే మళ్ళీ పరువులు పోతాయి. చెప్పుకొని ప్లస్ వాళ్ళు చెప్పడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు వెళ్తావు అని వాడొచ్చి అడిగి వీడొచ్చి అడిగారా, ఇంకా మీ వాడు వెళ్ళలేదా, ఏంటి మీ అమ్మ వెళ్తా అని వెళ్ళలేదేంటి అని నలుగురు అడిగి ఇదొక హెడ్ఏక్. కాబట్టి చుపాగా హ్యాపీగా వెళ్ళండి. జాబ్ వచ్చింది అనుకోండి, ఫోన్ చేసి మంచిగా అందరికి చెప్పండి, ఎస్ నాకు జాబ్ వచ్చింది, నేను సెట్ అయిపోయాను. అప్పుడు మీ పేరెంట్స్ని చెప్పుకోమనండి, ఆ మావాడు మొన్న అనుకోకుండా అమెరికా వెళ్ళాడు, జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే అప్పుడు ధైర్యంగా చెప్పుకోవచ్చు. బట్ మీరు ముందే పబ్లిసిటీ ఇచ్చేసుకొని వెళ్ళిన తర్వాత పొరపాటున జాబ్ రాకుండా వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తే, వచ్చిన తర్వాత ఈ నలుగురికి ఎక్స్క్యూజులు ఇచ్చుకునే, మన చుట్టుపక్కల ఏముంటుందండి, ఆబ్వియస్గా ఎప్పుడు పక్కింటోడి మీద కన్ను ఉంటుంది కదా, అందరి పరిస్థితి అదే. కాబట్టి ఈ ఎక్స్క్యూజులు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది నేను చెప్దామనుకుంది క్లియర్గా. 3 కేటగిరీస్ వాళ్ళు ఎవరెవరు ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలనేది. ఒకవేళ ఎవరైనా H1 అప్లై చేసుకొని H1 వచ్చి అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నా చేతనైన ఆన్సర్ నేనైతే ఇస్తాను. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.